ఈరోజు ఈ హోమం యొక్క ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలా, తద్వారా రేపు జరగబోయే ఎన్నికల్లో తిరిగి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఎక్కడో బీహార్ను తలదన్నేలా ఉన్న రాష్ట్రము మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపి స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా పయనింపజేయాలంటే తిరిగి అది చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే సాధ్యమవుతుంది. కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ హోమం చేయడం జరుగుతుంది. ప్రజలు ఎంత ఇబ్బందులు పాలవుతున్నారో, 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని కూడా వదలకుండా మచ్చలేని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాంటి వ్యక్తిని నిష్కారణంగా ఎటువంటి కారణం లేకుండా ఆయన ఏదో తప్పు చేశాడని, ఏదో జరిగిపోయిందని, కోట్ల రూపాయలు స్కామ్లు జరిగాయని అనవసరంగా ఆయన పైన ఒక నింద మోపి జైల్లో పెట్టడం జరిగింది. అటువంటి నాయకుడిని ఇబ్బంది పెట్టి రాక్షసానందం పొందాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూస్తున్నారు, ఈరోజు రాష్ట్రంలో పరిపాలన మొదలుపెట్టిన మొట్టమొదటి రోజు నుండి ప్రజావేదిక కూల్చడం ఏదైతే ఉందో అక్కడి నుంచి వైసీపీ నాయకులు కానీ, వైసీపీ తరఫున కార్యకర్తలు కానీ, ఇతరత్ర పార్టీల నాయకులపైన కానీ, సామాన్య ప్రజలపైన కానీ జరుగుతున్న దారుణాలు, అఘాయిత్యాలు, దౌర్జన్యాలు మీరు చూశారు. రాష్ట్రం ఎక్కడికి ఉన్న రాష్ట్రం ఎక్కడికి పోయింది. ఈరోజు ఇంత దుర్మార్గమైన పరిపాలనలో మనమందరం ఉన్నామంటే నిజంగా సిగ్గుచేటు. విజన్ 2020 అని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లారు. ఎక్కడో ఉన్న రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఉన్న రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు. ఆకాశంలో ఎక్కడో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ని, స్వర్ణాంధ్రప్రదేశ్ని ఈరోజు పాతాళంలోకి దొక్కేశారు. ప్రతి ఏది తీసుకున్నా కూడా కక్ష సాధింపు చర్యలు. ఎవరైనా మాట్లాడింటే వాడిపైన కేసు, ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటే వాడిపైన కేసు, ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారంటే పోయి భూమి ఆక్రమించడము, ఇల్లులు ఆక్రమించుకోవడం, వాళ్ళని కొట్టి తరిమేయడం, ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడారంటే వారిపైన దౌర్జన్య కాండ చేయడం, వాళ్ళని కొట్టడం, తిరిగి వారిపైన కేసులు నమోదు చేయడం. అసలు ఎటుపోతున్నాం? ఒకప్పుడు బీహార్లో చూసేవాళ్ళం మనం ఇలాంటి కార్యక్రమాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరో బీహార్లా తయారైంది, బీహార్ కన్నా దారుణంగా తయారైంది. సో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు ఈ యజ్ఞం తలపెట్టడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారిని అకారణంగా జైల్లో పెట్టి ఆయన ఆరోగ్యం క్షీణించడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు. మా చంద్రబాబు నాయుడు గారు తిరిగి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని, ఆయనకు భగవంతుడు ఆరోగ్యాలను ప్రసాదించాలని, తిరిగి అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, చంద్రబాబు నాయుడు గారికి ఆ ముఖ్యమంత్రి అయ్యే శక్తి ప్రసాదించాలని మేము అమ్మవారిని, అయ్యవారిని ఈరోజు ప్రార్థించడం జరిగింది. ఆయనకు దైవబలం కూడా తోడైతే, ఎలాగో ప్రజాబలం తోడైంది, ఇక దైవబలం కూడా తోడైతే ఆయనకు తిరుగుండదు. మళ్ళీ ముఖ్యమంత్రిగా చూసే అవకాశం ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఈరోజు మాకందరికీ కూడా చాలా శుభదినం. మహారాజా శ్యామల యోగము, చండీ యాగము, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, ఆయన ఆరోగ్యాలతో ఉండాలని దీన్ని సంకల్పం తీసుకొని నా తమ్ముడు దొరస్వామి నాయుడు గారు, కట్టా దొరస్వామి నాయుడు గారు చాలా సంతోషం. ఎందుకంటే ఒక శక్తి, చండీ యాగము, మహారాజా శ్యామల యాగం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. తెలుగుదేశం పార్టీ మళ్ళా పునర్వైభవం రావాలా, ఈ రాష్ట్రానికి 4 సంవత్సరాల 7 మాసాల్లో హీనంగా పరిపాలన చేశాడంటే మనము చూసిన ముఖ్యమంత్రుల్లో పాతకాలం నుంచి చెన్నారెడ్డి నుంచి నేదురమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి, చాలా మందిని, కిరణ్ కుమార్ రెడ్డిని, తర్వాత రోషయ్య గారిని అందరినీ చూసినాం. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసము ఒక్కసారి అవకాశం అంటే 151 సీటు ఇచ్చి ఆయన చేతిలో పెడితే మంచి యుక్త వయసులో ఆయన ఈ కక్ష సాధింపు తప్పితే వేరేది లేదు ఈ రాష్ట్రానికి చేసింది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అక్కడ కార్యకర్త నుంచి
అచ్చెన్నాయుడు నుంచి చిత్తూరు జిల్లా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వరకు కేసులు పెట్టే పని తప్ప వేరేది ఏమీ లేదు. మీరు చూసినారు 52 రోజులు రాజమండ్రి జైల్లో నిష్కారణంగా ఏమీ అపరాధం చేయకుండా కూడా అతన్ని 52 రోజులు పెట్టారు. ఈ రాష్ట్రానికి రాజధాని ఎక్కడ నువ్వు చెప్పగలవా? జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అంటే కర్నూలు అంటివి, విజయవాడ అంటివి, అమరావతి అంటివి, విశాఖపట్నం అంటివి. ఏది చేసినావు? పోలవరం ప్రాజెక్టు నీకు కక్ష సాధింపు ఏదైనా ఉంటే అట్లే నిలిపేయాల. ఏ ప్రాజెక్టులు కొట్టినావు? ఏ ఇండస్ట్రీలు తెచ్చినావు? ఏ నిరుద్యోగ భృతి కల్పించినావు ఈ రాష్ట్రానికి? ఈ రాష్ట్రంలో రోడ్లు చూడాలి ఎక్కడైనా గుంతలమై. మీరు చేసింది ఈ రాష్ట్రానికి ఏం లేదు. మేము మీ పోలీసులను అడ్డం పెట్టుకొని వాళ్ళు కూడా మారినారు, టోటల్గా మారిపోయినారు పోలీసులు కూడా. ఎందుకంటే ఇంకా న్యాయం చూస్తాం, ఇన్ని రోజులు వాళ్ళ చేతిలో పవర్ ఉంది అనుకున్నారు, ఇప్పుడు వాళ్ళు కూడా మారినారు. నీ అరాచక పాలన ముగించేదానికి ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. మాకు అమ్మవారిని అయ్యవారిని శక్తినిచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే మన బిడ్డల భవిష్యత్తు అందరూ చెప్తారు. అక్క చెల్లెళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ కానీ భద్రపల్లి నియోజకవర్గంలో మీరు తెలుసుకోవాలా, నా అక్కలు తల్లుళ్ళు అమ్మలు అందరూ ఉన్నారు. మన బిడ్డల భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు కోసము ఈసారి చంద్రబాబు గారిని ఓటేసి ముఖ్యమంత్రి చేయాలా. ఆయన ఆరోగ్యం బాగుండాలని ఈ సందర్భంగా మా కట్టా దొరస్వామి నాయుడు మా తమ్ముడు ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఆయనకు మేము చాలా సంతోషంగా భావించి ఈ కార్యము 3 రోజులు బాగా జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.